ఈ పైన కనబడుతున్న వీడియోలో భావార్థం చాలా గొప్పగా ఉన్నది కాక, ఆలోచన చేసినోడికి మాత్రమే. ఎగ్జాంపుల్ కు మనకు ఒకవేళ వర్షాలు పడకపోయినా కూడా భగవంతుని మీద మన్నుపోయి అని చెప్పేసి తిడుతూ ఉంటాం. ఒకవేళ వర్షాలు ఎక్కువైపోయి వరదలు వారుతున్నా సరే భగవంతుని మీద మన్నుపోయి అని చెప్పేసి తిడుతూ ఉంటాం. గట్లాంటిది 9 రోజులు నిష్టగా పూజలు చేసిన తర్వాత కూడా పెండ కుప్ప మీద పెండకడిని ఇసిరేసి పడేసినట్టుగా భగవంతుని తీసుకుపోయి నదిలలో తోసేస్తున్నారు, తొక్కేస్తున్నారు. గట్లాంటప్పుడు భగవంతుడు కూడా మనుషులకు ఇంకెంత పెద్ద స్థాపన పెట్టాలి కాక. ఈ రోజు మనం నష్టపోతున్నామంటే దేవుడేదో చేసిందని చెప్పేసి కాదు, మనం చేసే తప్పులు కూడా దునియా ఉంటాయి కాక. ఇది ఒక్క ముచ్చట నేను చాలా రోజుల నుంచి కూడా చెప్పాలని అనుకుంటున్నా కాక. చెప్తే కొంతమందికి మండచ్చు కూడా తప్పులేదు, కానీ ఇది ఒకటి పాటిస్తే అయితే చాలా గొప్పగా ఉంటుంది. నీతో చేత కాకపోతే విగ్రహాన్ని తెచ్చి పూజలే చేయకు, అయినా కూడా దేవుడు తప్పు పట్టడు. కానీ నీతో చేత కాకపోయినా కూడా పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చి దాన్ని కించపరిచినట్టుగా చేసుకుని మాత్రం ఈ భూలోకానికి చాలా పెద్ద శాపన కాక. మనతో చేతనైన కాడికి అది ఎంతో కొంత చిన్న విగ్రహం అయినా పర్వాలేదు. 9 రోజులు ఎట్లయితే నిష్టగా పూజ చేస్తావో నిమజ్జనం కూడా అంతే నిష్టగా పద్ధతిగా అయితే నిమజ్జనం చేయాలి కాక. భగవంతుడు వెళ్లిపోయేటప్పుడు నరులు కాదు, భగవంతుడే కన్నీరు పెట్టుకోవాలి. ఇంత మంచి భక్తిని వదిలేసి నేను మళ్ళా కైలాసం పోతున్నా అని చెప్పేసి, తిరిగి మళ్ళా భూలోకంకి ఎప్పుడెప్పుడు వస్తానా అని చెప్పేసి ఎదురు చూసేటట్టు ఉండాలా. ఈ వీడియో ఎట్లయితే ఎడిట్ చేసిరో కానీ కాక మనుషుల కన్ను తెరిపించుకునే విధంగా ఉన్నాయి. ఇది లైకుల కోసమో పిస ఎడిటింగ్లు చేస్తారని చెప్పేసి అయితే మూర్ఖంగా అయితే ఆలోచించకూడదు. దీంట్లో భావార్థం చాలా గొప్పగా ఉన్నది.